ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకి కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మన చాలామంది అక్క చెల్లెళ్ళు అలాగే మన శ్రేయోభిలాషులు పిల్లల విద్య పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక చిన్న ఉపాయాన్ని చెప్పమని అడిగారు. చాలా ఉపాయాలు ఉన్నాయి. ఈరోజు మనం ఒక చిన్న ఉపాయం చెప్పుకుందాం. ఈ ఉపాయానికి కావాల్సింది ఒక 2 అరటిపళ్ళు, అలాగే బెల్లం, ఎల్లో కలర్లో ఉండే బెల్లం దొరుకుతుంది కదా, ఇది కాస్త కలర్ డార్క్గా ఉంది. బెల్లం అలాగే ఎల్లో కలర్ పువ్వులు ఏదైనా సరే మనకి కావాలి ఈ ఉపాయం చెప్పుకోవడానికి. ఇది ఏ రోజు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలో మీకు వివరిస్తాను. చాలా చిన్న వీడియో, లెంతీ వీడియో కాదు. మిత్రులారా, చాలామంది నాకు వీడియోలు పాయింట్ ఆఫ్ వ్యూలో కామెంట్ చేస్తున్నారు. ఇది వృత్తిపరమైనవి, వ్యాపార సంబంధ విషయాలు, ధన సంపాదన విషయాలు చాలా చిన్న చిన్న వీడియోలు చేయడం జరిగింది. అలాగే సంతాన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలామంది అక్కజల్లు అడుగుతున్నారు. సంతానం గురించి చాలా వీడియోలు చేయడం జరిగింది. నా వీడియోస్లో చూడండి. మీకు వీటిలో మీకు నచ్చినది మీరు చేసుకోగలిగేది ప్రయత్నం చేయండి. చాలా ఇంకా ముందు రోజుల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. చిన్న చిన్న ఉపాయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది మిత్రులు అడుగుతున్నారు. రిపీటెడ్గా అడిగే క్వశ్చన్లో మీరు వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వద్దాం. ఏంటంటే, మీరు ఎవరైనా సరే పిల్లలు విద్య పాయింట్ ఆఫ్ వ్యూలో రాణించాలి, విద్య బాగా రావాలి అనుకున్నప్పుడు పసుపు రంగు ఉన్న అరటిపళ్ళు, పసుపు కలర్వి, అలాగే బెల్లము, ఇది ప్రతి గురువారము, ప్రతి పౌర్ణమి, గురువారం నాడు పౌర్ణమి రోజున మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో పూజారి గారికి, ఏ దేవాలయంలో ఉన్నా సరే పూజారి గారికి బెల్లము అలాగే అరటిపళ్ళు మీ పిల్లడు, మీ ఎవరైతే మీ పాప కావచ్చు, మీ బాబు కావచ్చు, వారి పేరు మీద వారి చేతులతో వారికి ఈ 2 అరటిపళ్ళు అలాగే కొద్దిగా బెల్లం, అంటే 100 గ్రాముల బెల్లం అయినా సరే పంతులు గారికి ఇప్పించండి. అలాగే పంతులు గారికి మీరు ఎల్లో కలర్ పూలు, మీకు దేవాలయాల్లో గన్నేరు పూలు దొరుకుతాయి, ఎల్లో కలర్ గన్నేరు పూలు దొరుకుతాయి, మందార పూలు దొరుకుతాయి, చామంతులు దొరుకుతాయి. ఇలాంటి పూలతో మాల చేపించి మీ అక్కడ దగ్గరలో ఉన్న దేవాలయంలో, అది విష్ణాలయం కానీ, శివాలయం కానీ, అమ్మవారి ఆలయం అయినా సరే ఎక్కడైనా ఆలయంలో పూలమాల సమర్పించండి. పౌర్ణమి రోజు కానీ, గురువారం రోజు కానీ ఇలా చేస్తూ ఉంటే మీ పిల్లలు విద్యలో చక్కని, అంటే వారికి ఇంట్రెస్ట్ కలిగి విద్య అనేది బాగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 మాకు పూలమాల అవైలబిలిటీ లేదంటే అరటిపళ్ళు ఇప్పించండి. అరటిపళ్ళు కూడా అవైలబిలిటీ లేవండి, బెల్లం ఉందండి, బెల్లం ఇప్పించండి. అలా మీరు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ పిల్లలు విద్యలో ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్య చెప్పే గురువులు ఎవరైతే ఉంటారో వారికి ఎల్లో కలర్ వస్త్రం, అంటే నూలు వస్త్రాన్ని గురువుకి మీ అబ్బాయి చేతి మీదుగా ఇప్పించండి. అంటే షట్టర్లు ఉంటాయి కదా, షట్టర్లు కావచ్చు, కర్చీఫ్లు కావచ్చు, పసుపు కలర్లో ఉండే కర్చీఫ్ కావచ్చు, నూలు వస్త్రాలు, నూలు అంటే మనకి సిల్క్వి, కాటన్వి కాకుండా నూలు వస్త్రం దొరుకుతాయి, మఫ్లర్ లాంటివి దొరుకుతాయి. అలాంటిదైనా సరే గురువుకి, విద్య చెప్పే గురువుకి ఇప్పించండి. ఖచ్చితంగా మీ అబ్బాయికి విద్యలో ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కూడా ఎవరైతే మీ పిల్లలు ఉంటారో వారికి ఉదయాన్నే గణపతి స్తోత్రాన్ని, అంటే గణపతి మంత్రాన్ని చదవడానికి అలవాటు చేయండి. ముందు చాలా ఉన్నాయి. సరస్వతికి సంబంధించిన స్తోత్రం కూడా చదువుకుంటే మంచిది. ఇలాంటివి ముందు ఇంకా వీడియోలో చెప్తాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇది పిల్లలతో చేపించండి. పిల్లలు దూరంగా ఉన్నారండి, హాస్టల్లో ఉన్నారు అనుకునేవారు ఎవరైనా సరే, తల్లిదండ్రులైన వారి పేరు మీద మందిరంలో, దేవాలయంలో అరటిపళ్ళు అలాగే బెల్లాన్ని పూజారి గారికి ఇవ్వండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.